జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కూటమి ప్రభుత్వంపై వామపక్ష పార్టీల మండిపాటు. స్టీల్ ప్లాంట్ పై స్పష్టత ఇవ్వని నేపథ్యంలో వ్యక్తమవుతున్న నిరసన సెగ. రాష్ట్రాభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. విలేకరుల సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గాండిబాబ్జీ అభిప్రాయం వెల్లడి. టీటీడీ తొక్కిసలాట ఘటనకు కారణం ప్రభుత్వ వైఫల్యమే. భక్తుల నియంత్రణ చేతకాని ప్రభుత్వం బదులు చెప్పాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి అమర్నాథ్. విశాఖ వేదికగా జరిగిన ప్రధాని మోదీ బహిరంగ సభలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ గనుల కేటాయింపు, అలాగే ప్రైవేటీకరణ అంశాల ప్రస్తావన లేకపోవడం అన్యాయమని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచైనా వాటిని కాపాడుకుంటామంటూ చేపట్టిన వామపక్ష పార్టీల నిరసనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో అయితే కనుక నిన్న నగరానికి వచ్చినటువంటి ప్రధాని మోడీ ఎటువంటి ప్రకటన చేయకపోవడం, అదేవిధంగా మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ఇటు చంద్రబాబు కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ కూడా మద్దతు ఇవ్వడం సబబు కాదని చెప్పి ఈరోజు నగర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా జగదాంబ కోటలో అయితే కనుక ఏఐటీసీ, అదేవిధంగా సిపిఎం, సిపిఐ, అదేవిధంగా సిఐటి ఆధ్వర్యంలో అయితే కనుక భారీ నిరసన ప్రదర్శన జరుగుతుంది. అయితే మనతో మాట్లాడడానికి నిరసనకారులు ఉన్నారు, వారిని తెలిసిన ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి అసలు నిన్న నగరానికి వచ్చినటువంటి ప్రధాని మోడీ కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళెవరూ కూడా స్టీల్ ప్లాంట్ గురించి ఎటువంటి ప్రస్తావన తీసుకురాకపోవడం ఏ విధంగా చూడవచ్చు? చాలా దుర్మార్గం అండి. 2 లక్షల కోట్ల రూపాయలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలో చేశారన్న ఉద్దేశంతో ఇక్కడ ఎంత డబ్బు ఖర్చు పెట్టవలసిన పని లేదు. ఆయన ఢిల్లీ నుండే వర్చువల్గా చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం చేసినట్టు చేయొచ్చు. ఇదంతా ఆంధ్ర ప్రజలను మరొకసారి మోసం చేసే పద్ధతి. ఇది చాలా దుర్మార్గం. ఎక్కడ కూడా 4.5 సంవత్సరాలుగా విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న కార్మికులు, ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమాత్రం వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించడం సిగ్గుచేటు, శోచనీయం. ఇది చాలా దుర్మార్గంగా సిపిఐ, సిపిఎం పార్టీలు మేము ఖండిస్తున్నాం. మీరు చంద్రబాబు నాయుడు గారు మెత్తలకి, ఉక్కుకి సహాయం చేయండి అని ప్రధానమంత్రి గారిని కోరడం, ఇంకొక పక్క పార్లమెంటు సభ్యుడు టీజీ వెంకటేష్ ఆర్థిక మంత్రిని, ఉక్కు మంత్రిని కుమారస్వామిని కలిసి మెత్తలకు సాయం చేయమని అంటే మీరు ఎవరికి వారధులు? ప్రజలకా, పెత్తందారులకా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది చాలా అన్యాయం. ఇంత ప్రజాధనం ప్రారంభోత్సవం చేసి ప్రారంభోత్సవాలు చేయడం, ఒకసారి శంకుస్థాపన చేసింది, ఒకసారి శంకుస్థాపన చేయడం, అన్నింటికన్నా చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రజలకి క్షమాపణ చెప్పాల్సింది ఏంటంటే 4 దశాబ్దాలుగా, ముఖ్యంగా 1 దశాబ్ద కాలం నుండి ఉత్తరాంధ్రలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పెట్టాలని వీళ్ళందరూ సాధన సమితిగా ఏర్పడి ఈ వాళ్ళకి పోరాటం చేసి సాధించుకుంటే నీ ఖాతాలో వేసుకుంటావా? నీకు సిగ్గులేదు? ఉత్తరాంధ్ర ప్రజలకు ఇంకోసారి ద్రోహం చేస్తావా? ఇది ఉత్తరాంధ్ర ప్రజల కష్టం, ఉత్తరాంధ్ర ప్రజల పోరాటం, సిపిఐ, సిపిఎం పార్టీల పోరాట ఫలితం. చంద్రబాబు నాయుడికి సిగ్గుండాలి. ఏమాత్రం సిగ్గున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలా. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గంగారావు విషయం ఏంటంటే, అసలు నిన్న జరిగిన విషయంలో చూసుకుంటే కనుక మీతో పాటు పోరాటంలో పాల్గొనేటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం మీద ప్రస్తావన తీసుకురాలేదు. ముఖ్యంగా ఉన్నదానికి గనులు కేటాయించకపోగా కొత్త మిట్టల్ కంపెనీకి నిధులు కేటాయించాలి, అదేవిధంగా స్థల సేకరణ, ఇవన్నీ గురించి కూడా రిక్వెస్ట్ చేయడం ఏ విధంగా చూడవచ్చు? విశాఖపట్నంలో నరేంద్ర మోడీ సభ అనేటువంటిది మిట్టల్ కోసమే పెట్టారనేటువంటిది తేలిపోయింది. మిట్టల్కి అన్ని రకాలైనటువంటి అనుమతులు ముఖ్యమంత్రి కోరటం వేదిక మీద, చకచక నరేంద్ర మోడీ గారు అదే వేదిక మీద అన్నీ కూడా మేము ఆమోదిస్తున్నాం. అడవి బయలాదిల్లా నుంచి వచ్చేటటువంటి పైప్ లైన్ కూడా మేము అనుమతిస్తున్నాం విశాఖ మిట్టల్ స్టీల్ ప్లాంట్కి. అందువలన ఈ సభ అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసేది. ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి ఒక భుజం కాస్తారంట, ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న భుజాన్ని లాగేసేటట్లుగా ఉన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం ఈరోజు విశాఖపట్నాన్ని ధ్వంసం చేయడానికే పూనుకున్నారు. విశాఖపట్నాన్ని పూర్తిగా కార్పొరేట్ చేతుల్లోకి కట్టబెట్టాలనేటువంటి కుట్ర అనేటువంటిది స్పష్టమవుతున్నది. నరేంద్ర మోడీ యొక్క సభ మరోసారి విశాఖపట్నానికి తీవ్రమైనటువంటి ద్రోహం చేసిందని మేము భావిస్తున్నాం. ఇదిగాక ఇప్పుడు
ఏదో రైల్వే జోన్ను మేము సాధించామని దాన్ని సాకారం చేశామని గొప్పగా చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. నేను సిగ్గుందా అని నేను అడుగుతూ ఉన్నాను. తలలేని మొండివి ఇచ్చారు. ఎక్కడైనా దేశంలో కొత్తగా రైల్వే జోన్ వస్తే డివిజన్ ఎక్కడైనా రద్దు చేశారా? వాల్టేర్ డివిజన్ కొన్ని శతాబ్దాలకు సంబంధించినటువంటి ఏర్పడినటువంటి బ్రిటిష్ పీరియడ్లో ఏర్పడిన దాన్ని రద్దు చేస్తారా? దేశంలో 4 డివిజన్స్లో 4వ డివిజన్ అనేటువంటిది ఎక్కువ ఆదాయం వస్తున్నటువంటిది వాల్టేర్ డివిజన్. దీన్ని తీసుకెళ్ళి రాయగడ డివిజన్ కొత్తగా ఏర్పాటు చేసి దాంట్లో కలిపి విశాఖ రైల్వే జోన్ని దెబ్బతీస్తావా నేను అడుగుతున్నాను. దానికి మీరు చేతులు కట్టుకొని నరేంద్ర మోడీకి సాష్టాంగం దండం చేసి ఏదో గొప్ప సాధించామని చెప్పుకోవటం అనేటువంటిది చాలా సిగ్గుచేటు. ఇప్పుడు నరేంద్ర మోడీని విశాఖపట్నం తీసుకొచ్చి ఇంకొక ప్రమాదాన్ని తీసుకొచ్చారు. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించి ప్రకటన చేయలేదు, దానికి శైలిలో కలుపుతామని ప్రకటన చేయలేదు, దానికి ప్రైవేటీకరణ నుంచి ఉపసంహరించుకున్నాను ప్రకటన చేయలేదు, 18,000 కోట్ల రూపాయలు రీస్ట్రక్చరింగ్ ప్యాకేజీ గురించి ప్రకటన చేయలేదు. పైపెచ్చి ఇప్పుడు షిప్ యార్డ్ను కూడా ఆధునీకరణ పేరుతోటి అదానీ కట్టబెట్టడం కోసం ఆ ప్రకటన చేపించారు నరేంద్ర మోడీని. ఎంత దుర్మార్గం అండి! స్టీల్ ప్లాంట్ పోయి, షిప్ యార్డ్ పోయి, బిహెచ్ఎల్ పోయి, అన్నీ పోయిన తర్వాత విశాఖపట్నం ఏముండదు? అదానీ విశాఖపట్నం అవుతుంది తప్ప ఇంకోటి ఏం కాదనేటువంటి మేము అనుకుంటున్నాం. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ప్లాన్ చేస్తాం? తీవ్రంగా ఉండదు. ఇప్పుడు దాకా బీజేపీ మీద మేము తీవ్రంగా పోరాడాము, ఇప్పుడు దాకా వెయిట్ చేశాము. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము రక్షిస్తామని చెప్తూ వచ్చారు, మాటలు చెప్తూ వచ్చారు. ఇప్పుడు దాకా వెయిట్ చేశాము, వాళ్ళకి సహకారం కూడా అందించాము అన్ని విధాలుగా. ఇప్పుడు తేలిపోయింది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని దెబ్బతీసేసి దాన్ని తీసుకెళ్ళి మిట్టల్కి దారాదత్తం చేయాలనేటువంటి కుట్ర ఇందులో దాగుందనేటువంటి మాకు తెలిసిపోయింది. అందువల్ల నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వాన్ని మటుకి వదిలే ప్రశ్నే లేదు. వేటాడుతాం, పోరాడతాము, వాళ్ళు మెడలు వంచుతాము. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోట్లాడేటటువంటి స్థితిని మేము ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తాం. లేకపోతే తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం బీజేపీకి ఏజెంట్గా, అదానీ, అంబానీ, మిట్టల్ లాంటి కార్పొరేట్ సంస్థలకి ఏజెంట్గా దిగబడి ఈ రాష్ట్రాన్ని బలి ఇచ్చేటటువంటి పార్టీలుగా మారుతాయి. ఖబర్దారు హెచ్చరిక చేస్తున్నామని మేము తెలియజేస్తూ ఉన్నాం. చూసాం కదా, ఏదైతే ఇప్పుడు నగర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నిరసనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే నిన్న 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులతో వచ్చినటువంటి శంకుస్థాపనలు పక్కన చూస్తే కనుక ఇవన్నీ కూడా బూటకపువి, ఇవన్నీ కూడా మేము సాధించామని చెప్తున్నారు. అదేవిధంగా రైల్వే జోన్ విషయంలో కూడా ముందంతా సాధన చేసిన తర్వాత ప్రస్తుతం అయితే కనుక వీళ్ళు ఖాతాలో వేసుకోవడానికి అయితే కనుక నిన్న శంకుస్థాపన చేసేది ఇదంతా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను పూర్తిగా మోసం చేసే విధంగా ఉందని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఉన్న స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకోకుండా మిట్టల్ లాంటి కంపెనీకి దారదత్తం చేసేందుకు అయితే కనుక దొడ్డుదారులో స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పూనుకుంటున్నారని చెప్పి పూర్తి ఆరోపణలు అయితే కనుక వామపక్ష పార్టీలు చేస్తూ నిరసన పట్టబట్టాయి. ఇది జగదమ్మ కోడలో వామపక్ష పార్టీల నిరసనకు సంబంధించి పూర్తి సమాచారం. కెమెరామెన్ సూరిబాబుతో ప్రసాద్, జీటీవీ, విశాఖపట్నం నుంచి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ సభాహాల్లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం నియమించబడింది. సంఘం కన్వీనర్ మండం సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన ఉత్తరాంధ్ర వెనుకబడిన కులాల నాయకుల సామాజిక రాజకీయ చైతన్య సమావేశం నిర్వహించారు. అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు మాట్లాడుతూ నగర అధ్యక్షునిగా మండం సుభాష్ చంద్రబోస్ నియమించబడినట్టు పేర్కొన్నారు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్పై కూటమి ప్రభుత్వం 33% కల్పిస్తున్నట్లు చేసిన తీర్మానం ఆచరింపచేయాలని విజ్ఞప్తి చేశారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి బీసీలను కేవలం ఓటు బ్యాంకింగ్గా మాత్రమే వాడుకుంటున్న రాజకీయ పార్టీలు ఇప్పటికైనా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జనగణన చేయని వారు కులగణన చేయగలరా అంటూ ప్రశ్నించారు. బీసీల అభివృద్ధి కేవలం ఐక్యతతోనే సాధ్యపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. విశాఖపట్నానికి నూతన అధ్యక్షుడిగా సోదరుడు చంద్రబోస్ గారిని నియమించడం జరిగింది. నియామక పత్రం కూడా మీ సమక్షంలోనే ఇవ్వటం కూడా జరుగుతుంది. వారు ప్రజాసేవ కోసం, బీసీ వర్గాల ఎదుగుదల కోసం, సమాజంలో ఈ రోజున ఇంత శాతం ఉన్నామని చెప్పుకున్నటువంటి బీసీ వర్గాలన్నిటికీ ఏ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది, ఏ విధంగా రాజకీయ పార్టీలను ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా చూస్తున్నారు అనేటువంటి ఆలోచనతో నేను కూడా సమాజానికి సేవ చేయాలని ముందుకు వచ్చినందుకు మరి సుభాష్ చంద్రబోస్ గారికి మరి పూర్తిగా బీసీ సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదే క్రమంలో జాతీయ స్థాయిలో కూడా ఢిల్లీలో అనేక దఫాలుగా జంతర్ మంతర్ దగ్గర బీసీ సమస్యల పట్ల
ఉద్యమాలు, పోరాటాలు, ధర్నాలు కూడా చేయటం కూడా జరిగింది. 77 సంవత్సరాలు అవుతుంది మనకి స్వతంత్రం వచ్చి. ఈరోజు వరకు కూడా కులగణాంకాలు లెక్కించలేదు అంటే మరి ఎంత బాధాకరమైనటువంటి అంశం అనేది మనందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ చట్టసభల్లో బీసీలకి జనాభా నిష్పత్తి ప్రకారంగా రిజర్వేషన్ కావాలని కోరుతా ఉన్నాం. బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఓబీసీ మహిళల బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఓబీసీ మహిళలు మా వాటా ఎంత అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఎవరికీ లేనటువంటి క్రిమిలేని ఎత్తేమని చెప్తా ఉన్నాం. ఈ దేశంలో ప్రమోషన్స్లో బీసీ ఉద్యోగులకి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. గతంలో మండలి సిఫార్సులని కూడా అమలు చేయమని చెప్పని కేంద్రం పైన అనేక దఫాలుగా ఒత్తిడి తీసుకొచ్చి కార్యక్రమాలు కొనసాగిస్తున్నా కూడా మరి బీసీగా ఓబీసీగా నేను ప్రధానమంత్రిని అవుతాను, ఈ దేశానికి ఈ జాతికి నేను మేలు చేస్తానని చెప్పని ఆయన నేను ఒక పేపర్ బాయ్గా ఉన్నాను, నేను ఒక ఛాయ్వాలుగా ఉన్నానని చెప్పుకుని మరి ఇవాళ దేశ ప్రధాని అవటం జరిగింది. ప్రజలందరూ కూడా ఎంతో ఆకాంక్షించారు, ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు. ఒక ఓబీసీ వ్యక్తి దేశానికి ప్రధాని అయితే మన కష్టాలు మన బాధలన్నీ కూడా తీరతాయని చెప్పని ఎంతో ఆనందంతో 3 దఫాలుగా మిమ్మల్ని ప్రధానమంత్రిగా చేశారు. కానీ ఈరోజు వరకు కూడా ఆ యొక్క ప్రధానమంత్రిగా మీరు చేయాల్సినటువంటి ఈ వర్గాలన్నీ మిమ్మల్ని నమ్ముకొని ఈ దేశానికి మిమ్మల్ని ప్రధాని చేస్తే మీరు ఇంతవరకు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ముగ్గురు త్రిమూర్తులు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఒకే వేదికపై దర్శనమివ్వడంతో ఉత్తరాంధ్రకు ముందుగా సంక్రాంతి శోభ వచ్చినట్టయిందని కార్పొరేటర్ జనసేన నాయకులు పీతల మూర్తి యాదవ్ అన్నారు. మోదీ బహిరంగ సభపై తన అభిప్రాయాన్ని తెలియజేసేందుకు ఈరోజు స్థానిక పౌర గ్రంథాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సుమారు 2 లక్షల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ప్రధాని మోదీ నిలిచిపోయారని పేర్కొన్నారు. దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉండగా ఆయన ఆంధ్ర రాష్ట్రంపైనే ప్రత్యేక దృష్టి సారించడం వెనుక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల కృషి వర్ణింపలేనిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుల వివరాలు, ఫలితాలు వెల్లడించారు. లీడర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురిని ఒకే వేదిక మీద ఒకేసారి చూసిన ప్రజలకు సంక్రాంతి పండగ ముందరే వచ్చేసిందని చెప్పి ఆనందోత్సవాల్లో నిన్న పెద్ద ఎత్తున రాష్ట్ర చరిత్రలోనే కనీ విని ఎరిగిన రీతిలో ఘనస్వాగతం పలికి నరేంద్ర మోడీ గారు సభ దిగ్విజయంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కోసం, రాష్ట్ర ప్రజలు కలలు నెరవేర్చడం కోసం వచ్చినటువంటి ప్రధాని మోడీ గారికి ఘనంగా స్వాగతం పలికి ఉత్తరాంధ్ర ప్రజలు వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటుకున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి నిన్న విశాఖపట్నంలో ఒక కొత్త తార కనిపించింది. నిన్న సభలో వచ్చిన ప్రతి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చెందబోతుందో ప్రతి ఒక్కరు సాక్షాత్తు ప్రత్యక్షంగా అర్థం చేసుకున్నారు. ఒకే రోజున 2,08,548 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం అనేది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఒక రికార్డు. అటువంటిది పూడిమడక వద్ద ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ 1,85,000 కోట్ల రూపాయలతో పెట్టుబడితో చేపడతా ఉన్నారు. దేశంలోనే, భారతదేశంలోనే 2 గ్రీన్ హైడ్రోజన్ హబ్బుల్లో ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్బు సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్రం, అది కూడా విశాఖ జిల్లా, అది ఉత్తరాంధ్రలోనే పెట్టడం అనేది ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటి నుంచో ఆశిస్తున్నటువంటిది. సుమారు 57,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి సంస్థ పెట్టుబడులతో రావడం అనేది చాలా ఆనందకరం. అలాంటి విశాఖ వాసులు చిరకాల కోరిక 40 ఏళ్ల నుంచి
నిరీక్షిస్తున్నటువంటి విశాఖ వాసుల ఆకాంక్ష రైల్వే జోన్ని ఏదైతే విభజన హామీల్లో భాగంగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని చెప్పన్నారో రైల్వే జోన్ పనుల్ని నిన్న ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించడం అన్నది ప్రధాని మోడీ గారికి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. రైల్వే జోను భూమి కేటాయించాలని చెప్పి కేంద్రం ఎన్నిసార్లు అడిగినా గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన దాఖలాలు లేవు. అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం 52 ఎకరాల భూమిని రైల్వే జోన్కి కేటాయించి రైల్వే జోన్ ఇవాళ ఇనాగ్రేషన్కి టెండర్లు కూడా పిలిచేసి ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా ఈ త్రిమూర్తులు నిన్న రైల్వే జోన్ని విశాఖ వాసులకి ఉత్తరాంధ్ర వాసులకి అందించారు. నక్కపల్లిలో భారతదేశంలోనే 3 బల్క్ డ్రగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒకటి ఉత్తరాంధ్రకి, అది విశాఖకి. నక్కపల్లిలో 1877 కోట్ల రూపాయలతో పెట్టుబడులతో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడం, 4593 కోట్ల రూపాయలతో 10 ప్రాజెక్టులకు సంబంధించి రోడ్ల నిర్మాణం, విస్తరణ పనులు ప్రారంభించడం అనేది శుభదాయకం. అలాగే 2139 కోట్ల రూపాయలతో కృష్ణపట్నం పారిశ్రామిక పార్క్ని, 6028 కోట్ల రూపాయలతో 6 రైల్వే ప్రాజెక్టులని, 3044 కోట్ల రూపాయలతో 234 కిలోమీటర్ల రోడ్లని, అలాగే 5781 కోట్ల రూపాయలతో 323 కిలోమీటర్లు 3 రైల్వే లైన్ పనుల్ని నిన్న ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం అన్నది ఉత్తరాంధ్ర వాసులది, రాష్ట్ర ప్రజలది ఎంతో కూడా కృషి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న మహాపుణ్యక్షేత్రం తిరుపతిలో గోవిందనామాలకు బదులుగా భక్తుల ఆర్తనాదాలు మార్మోగాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం కోసం టోకెన్ పంపిణీ ప్రక్రియలో జరిగిన తొక్కిసలాటలో 6 భక్తులు మృతి చెందిన ఘటన సర్వత్రా దిగ్భ్రాంతికి గురిచేసింది. జరిగిన ఘటనకు సంబంధించి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాకు వివరణ ఇచ్చారు. చాలా దురదృష్టకరమైనటువంటి ఈ వార్త విన్నాం. ఇది జరగరానిది జరిగింది. ఇప్పుడే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ పెట్టారు. అందులో ఆయన ఈ అధికారుల మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటివి జరగటం దురదృష్టకరం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కొంత అడ్మినిస్ట్రేషన్ వల్ల ఇది జరిగిందనే అనుమానం ఉంది. ఒక సెంటర్లో మాత్రం ఈ అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గేట్ తెరవటం, ఇమ్మీడియట్ గా అందరూ తోసుకొని రావటం వల్ల ఈ తొక్కిసలాట్లు జరిగింది. సంఘటనలు ఇంకా జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి చాలా తీవ్రంగా స్పందించారు. చాలా దురదృష్టకరం అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఫ్యూచర్లో ఇది ఒక లెసన్ గా భావించి అందరం సమిష్టిగా ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అదేవిధంగా ఎస్గ్రేషియా కూడా రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తా ఉన్నారు. ఇక అక్కడ పరిస్థితి ఎలా ఉందో కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటున్నారు. సో ఇది పునరావృతం కాకుండా చూడమని చెప్పి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. సో ఇప్పటికీ ఇంతకన్నా మనం చెప్పాల్సిందేం లేదు. చాలా దురదృష్టకరం. ఒక లేడీ ఏదో అనీజీగా సిక్ అయితే అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి ఆ గేట్ తీశారు. ఆ గేట్ తీసినప్పుడు జనం అంతా కూడా ఒకటేసారి రావటంతో తొక్కిసలాట జరిగింది ఒక ప్లేస్ లో. మిగిలిన 2 ప్లేస్ లో ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
తిరుమలలో తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని రాష్ట్ర కోఆపరేటివ్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాండిబాబ్జీ అన్నారు. ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైజాగ్ నుంచి తిరుపతిలో జరిగిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని చెప్పారు. క్షతగాత్రులకు పూర్తి స్థాయి చికిత్స అందించి వారి ఇళ్లకు పంపిస్తామన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. మోదీ పర్యటనలో సుమారు 2 లక్షల కోట్ల పెట్టుబడులకు శంకుస్థాపన చేశారని, ఈ పెట్టుబడులతో 3 నుంచి 4 లక్షల ఉద్యోగాలు వస్తాయని అన్నారు. శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులకు గతంలోనే శంకుస్థాపన చేశామని వైసీపీ నాయకులు చెబుతున్నారని, అందుకు సిగ్గుపడాలన్నారు. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో అమర్నాథ్ ఏం సాధించావో చెప్పాలని డిమాండ్ చేశారు. 6 పథకాలు ఉన్నాయి, అవి కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి కూడా మేము మీకు తెలిసి ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి అయినప్పటికీ 1వ తారీఖుకే, ఒకవేళ 1వ తారీఖు సెలవు అయితే 31ని మరి ఈ పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా ఇచ్చే పరిస్థితిని మరి పెద్ద ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా పే చేస్తూ ఉన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా సుమారు నెలకి 4,000 కోట్ల రూపాయలు లోటు వస్తుంది మన మినిమం ఖర్చుకి. దీన్ని ఎట్లాగా ఆయన తెలివితేటలతో దాన్ని రిజర్వ్లో పెట్టుకొని బ్రహ్మాండంగా జీతాలు, ఈ పెన్షన్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల మరొకసారి మీ ద్వారా కోరుతున్నా ప్రజలకి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయాలని చెప్పి కోరుతూ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. డెఫినెట్గా మేము ఏదైతే మీకు హామీ ఇచ్చామో ఆ విధంగా మేము పనిచేస్తూ యువతకి మనం ఆ మధ్యన అనుకున్నాం డిఎస్సి కూడా త్వరలోనే మేము ప్రకటిస్తారు. దాని ద్వారా మనం సుమారు 6,000 నుంచి 9,000 వరకు కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పడం జరిగింది. అది డెఫినెట్గా అది కూడా మొదలు పెడతారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం కూడా ఒక క్యాబినెట్ కమిటీ వేశారు ఆల్రెడీ. కర్ణాటక మిగతా రాష్ట్రాల్లో స్టడీ చేయమన్నారు ముఖ్యమంత్రి గారు. స్టడీ చేసిన తర్వాత సుమారు ఉగాది తర్వాత దాన్ని అమలు చేయొచ్చనే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. సిలిండర్లు అనేది మీకు తెలుసు, ఆల్రెడీ ఒక సిలిండర్ ఇచ్చాం. తర్వాత మీకు ఇంకో విషయం చెప్పాలి. గత ప్రభుత్వం పెద్ద ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్టు ఆర్టీసీ వారికి బిల్డప్ ఇచ్చారు. ఒక్కడికి కూడా మెడికల్ సౌకర్యం లేదు, ఒక్కడికి కూడా ట్రాన్స్పోర్టు. మనం అంతకుముందు అయితే ట్రాన్స్పోర్ట్ ఫ్యామిలీ అంతా కూడా ఒక పాసులు తీసుకొని రాష్ట్రంలో ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలకి ఏదైనా పని ఉంటే ట్రావెల్ చేసేవారు. మహానుభావుడు వాళ్ళకి ఏదో పేద ఉద్యోగాలు ఇచ్చినట్టు మెడికల్ ఫెసిలిటీ లేదు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు, ఎడ్యుకేషన్కి డబ్బులు ఇవ్వలేదు. ఆర్టీసీ ఉద్యోగం ఉందని మీకు విద్యా సంవత్సరం మొత్తం మీద వాళ్ళకి ఎటువంటి ఫండ్ కూడా ఇవ్వలే. ఎంత ఘోరం అంటే అంత ఘోరం. నాయన మేము తీసుకున్న గొయ్యి మాకే పనికి వచ్చిందని ఆర్టీసీ వాళ్ళు మూసుకొని ఉన్నారు తప్పితే ఏమి చేయలేపారు 5 ఏళ్ళను. తిరుపతిలో భక్తుల తోపులాట ఘటనలో టీటీడీ వైఫల్యం లేదన్నారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్. తిరుపతి రూయా స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాత్రంతా రైళ్లలో, బస్సుల్లో ప్రయాణించిన భక్తులు ఆతృతతో క్యూ లైన్లలో నిలబడ్డారని, ఆకలితో ఉన్న భక్తుల బ్లడ్లో షుగర్ లెవెల్స్ పడిపోవడంతో భక్తులు వారంతట వారే నెలకొరిగారంటూ తనదైన శైలిలో టీటీడీని సమర్థించారు. ఇందులో టీటీడీ వైఫల్యం లేదు, ఇందులో టీటీడీ వైఫల్యం లేదు. టీటీడీ అధికారులు బాగా చేస్తున్నారు ఈ మధ్య, క్రితం కంటే ఎంతో బెటర్. వాస్తవ విషయం చాలా మందికి తెలియదు. భక్తులు రాత్రంతా ప్రయాణం చేసి ఆతృతతో వచ్చి క్యూలో నిలబడ్డారు. అన్నం కూడా తిల్లా, టిఫినో చేయలా, నిలబడ్డారు భక్తులంతా. బ్లడ్ షుగర్ పడిపోయింది వాళ్ళకి, బ్లడ్ షుగర్ పడిపోయింది. చక్కెర అనేది ఒకటి ఉంటుంది. నేను చాలామంది పడిపోయిన భక్తులు పక్కనే స్థానికులు ఉన్నారు, ముఖ్యంగా పెద్ద హరిజన వార్డులు చాలామంది. వాళ్ళు కళ్ళతో చూసి చెప్పారు, ఎవరు వాళ్ళని నెట్టలేదు, తట్టలేదు, వాళ్ళకై వాళ్ళే పడిపోయారు. ఇది వాస్తవం. దీనికి శ్యామలరావు కానీ, వెంకయ్య కానీ, టీటీడీ అధికారులు కానీ, పోలీసులు కానీ సంబంధం లేదు. మరి చాలా ఆశతో వచ్చారు, వస్తే అక్కడ మేలు జరుగుతుంది వైకుంఠంలో అని. మరి కడుపు నిండా ఏమి తినకుండా వచ్చి క్యూ లైన్లో నిలబడ్డారు, అక్కడికక్కడికే పడిపోయారు, చచ్చిపోయారు. ఇది వాస్తవం.
బాక్సులు ఇప్పుడు ఆడ పోస్ట్ మార్టాలు చేసినా దొరకదు. అది కడుపులో ఏమీ లేకుండా తిండి లేకుండా ఆస్తులతో పరిగెత్తారు వీళ్ళంతా, అందుకే చనిపోయారు. ఇందులో టీటీడీ వైఫల్యం లేదు, బాగా చేస్తున్నారు. నిన్న కూడా నేను పోయి వచ్చాను పైకి, జాగ్రత్తగా చేస్తున్నారు టీటీడీ అధికారులు, వాళ్ళందరూ నేను అభినందిస్తున్నాను. ఈ భక్తులు చనిపోయిన దానికి మరి టీటీడీకి అది వ్యక్తుల వల్లే జరిగింది. పాపం అమాయకు భక్తులు రాత్రంతా రైళ్లలో బస్సుల్లో ప్రయాణం చేసి మరి క్యూలో లేట్ అయితే ఏమోనని తినకుండా వచ్చి క్యూలో నిలబడ్డారు. తప్పని పడ్డారు. పడ్డప్పుడు వాళ్ళ ముగ్గురు నలుగురిని చూసిన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. ఇది వాస్తవం. రెండో విషయాన్ని గురించి అప్రస్తుతం అయినా నేను చెప్పాలనుకున్నాను. విశాఖపట్నం నిన్న మోడీ మోసం చేస్తున్నాడు. ఉక్కు ఫ్యాక్టరీని గురించి మాట్లాడకపోవడం తప్పు. భారతీయ జనతా పార్టీ ఉక్కు ఫ్యాక్టరీని 2.5 లక్షల కోట్ల ఆస్తులను అమ్ముకోవాలని చూస్తున్నారు. దీన్ని ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రుల హక్కు. దీన్ని మోడీ నిన్న ఏం మాట్లాడకపోవడానికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఒక చిన్న మాట, చంద్రబాబు వస్తున్నాడు, చంద్రబాబుని గురించి కూడా చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు మరీ ఎక్కువ పొగడుతున్నాడు. పొగడ్తలు తగ్గించడం మంచిది. నిన్న మోడీని భలే పొగడుతున్నాడు. ఏమైనా పూడుకో ముద్దులు పెట్టుకున్నంత పని చేశారు. నిన్న ఉక్కు ఫ్యాక్టరీని గురించి ఏమీ ఒక్క మాట రాలేదు. తిరుపతి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన విశాఖ నగర వాసుల్లో ఒకరైన కంచరపాలెం పరిధి 55వ వార్డు గాంధీనగర్కి చెందిన శాంతి మృతితో ఆ ప్రాంతం ఒక్కసారిగా బిక్కరపోయింది. ఆమె బంధువులు విషాదంలో మునిగిపోయారు. దైవ దర్శనం కోసం వెళ్లిన శాంతి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శాంతి భర్త ఒక ఆటో డ్రైవర్, కుమారుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఆప్యాయంగా చూసుకునే తల్లి తిరిగి రాదని, ఇంటి బాధ్యతలను మోసే భార్య మరెన్నడూ కనిపించడంటూ వారిరువురు హుటాహుటిన తిరుపతికి పయనమైనట్టు బంధువులు తెలిపారు. మాట్లాడు, మా పిల్లలు మాట్లాడు, రాత్రి చెప్పాడు ఫోన్ చేసి, నీ పాప చచ్చిపోయింది అంతే. మనోడు బాగా ఉన్నాడు. ముగ్గురు లైన్ లో ఉన్నారు. ఈ పిల్ల ముందే వెళ్ళిపోయింది అంట బాబు. ఈ పిల్ల ముందే పోయి ఇద్దరు అనుకున్నారు. ఈ జనంలోనే తలుపు తీయగల. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్లాస్టిక్ నివారిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో విశాఖ పెందుర్తి రైతు బజార్లో జోన్ 8 కమిషనర్ హైమవతి రైతులకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ హైమవతి, ఏఎంహెచ్ఓ అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్లాస్టిక్ నివారణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ప్లాస్టిక్ సంచులకు బదులు గుడ్డ సంచులు వాడాలని ప్రజలకి, వ్యాపారస్తులకు సూచించారు. ప్లాస్టిక్ సంచులు వాడుతూ కనపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటూ అధిక మొత్తంలో అపరాధ రుసుము కట్టిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ రమణ, ఏపీడీ చిరంజీవి, వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ నాయుడు, సూపర్వైజర్స్, శానిటరీ సిబ్బంది, స్థానికులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. గంజా పట్టుకుంటే ఏం చేస్తారు? కేసు రాస్తారు, ఆటో గట్ట సీజ్ చేసుకెళ్లి కోర్టులో పడేస్తారు. కోర్టు వాళ్ళు ఉంటాయో ఈ స్పెక్టర్ ఉంటారు కదా, దీని మీద QR కోడ్ అంటాం. మనం స్టీల్ క్యారేజ్ పట్టుకెళ్ళి సరుకులు తెచ్చుకోవచ్చు, భోజనాలు తెచ్చుకోవచ్చు, టీలు తెచ్చుకోవచ్చు, ఫ్లాస్క్ పట్టుకెళ్ళి, గుడ్డ సంచి పట్టుకెళ్ళి సరుకులు కొనుక్కోవచ్చు. చాలా సింపుల్ మాండం. కానీ మనకు అలవాటు అయిపోయింది, అందరికీ బాగా అలవాటు అయిపోయి అది తప్పు కింద బాగా అనుకోకుండా వాడేస్తున్నాం. సో దయచేసి భవిష్యత్ తరాల పిల్లలు అంటే మీ పిల్లలు, మీ మనవాళ్ళు, మీ మనవరాళ్ళు, మన అందరి తాలూకా పిల్లల్ని మంచి ఎన్విరాన్మెంట్, మంచి భవిష్యత్తు ఇవ్వడానికి కోసమే ఇదంతా. చేయకపోతే శిక్షలు కూడా ఉన్నాయి. శిక్షలకు ఎవరు గురి కావద్దు. దయచేసి అందరూ కూడా సహకరించండి. ఈ పర్యావరణాన్ని, భూమిని కాపాడడం కోసం ఇవంత సహకారం అందించండి. అలాగే ఈవో గారికి కూడా ప్రతిరోజు కొంచెం విజిలెన్స్ పెట్టండి అమ్మా. ఎవరైనా పర్టికులర్ వినకపోతే ఖచ్చితంగా జేసీ గారికి లెటర్ రాసి వాళ్ళ స్టాల్ని క్యాన్సిల్ చేద్దాం. ఎందుకంటే ఒకళ్ళు తప్పు చేసినా అందరు మళ్ళీ అది తయారవుతుంది కాబట్టి మనం మొదలునే దాన్ని ఉంచాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు కూడా కొంచెం ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ గురించి ఎవరైతే హోటల్స్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా దఫాలుగా మీటింగ్స్ అనేవి కండక్ట్ చేయడము, వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ అనేవి కూడా ఎక్కడ దొరుకుతాయనేది కూడా ప్రతి ఒక్కరికి మేము అవగాహన మీటింగ్స్, కార్యక్రమాలు అన్ని చేశాము. ఈరోజు వాళ్ళ సూచనల మేరకే మనము మళ్ళీ పబ్లిక్లో వచ్చి ఈ స్టిక్కర్స్ అనేవి ప్రతి ఒక్క షాప్కి, ఏవైతే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయో వాళ్ళందరికీ మా సిబ్బంది అందరూ కూడా
ఈ స్టిక్కర్స్ ని ప్రతి షాప్ కి అంటిస్తున్నారు. దీనిలో ఒక QR కోడ్ స్కానర్ ఉంది. దీన్ని స్కాన్ చేస్తే మనకు ఏ ప్లాస్టిక్, సింగిల్ యూస్ ప్లాస్టిక్ కింద ఏ వస్తువులు వస్తాయి, దానికి ఆల్టర్నేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్స్ అన్నీ కూడా లభ్యమవుతాయి. ఈ కార్యక్రమాన్ని మేము జోన్ 8లో విస్తృతంగా చేస్తున్నాము. ప్రజలందరూ కూడా దీనికి సహకరించి మాకు సహాయ సహకారాలు అందించాలని, ఇది అందరం తలుచుకుంటేనే మనం ఈ ప్లాస్టిక్ ని, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని, మన జీవితంలో ఎంతో ఇదిగా కలిసిపోయిన ప్లాస్టిక్ ని మనము అందరం కొంత మేరకు వాడుకని తగ్గించి మన ఆరోగ్యాలని మనం కాపాడుకుంటామని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా దీనికి సహకరించవలసిందిగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు మేము పెందుర్తి నియోజకవర్గంలోని మన రైతు బజార్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుందండి. అంటే ప్రతి షాప్కి కూడా మేము ఆల్రెడీ ఇండివిజువల్ లెవెల్లో మేము ఆల్రెడీ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది లాస్ట్ 45 days నుంచి కూడా. అయితే ఈరోజు మనం ప్రత్యేకించి రైతు బజార్లో ఏం చేస్తామంటే, ఇప్పుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద ఒక స్టిక్కర్ అనేది గవర్నమెంట్ అనేది GVMC నుంచి సర్వీస్ చేయడం జరుగుతుంది. ఈ స్టిక్కర్ మీద ఒక QR కోడ్ అనేది ఉంటుంది. ఈ కోడ్ని మనం స్కాన్ చేసినట్టయితే ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్ ఏమేమైతే ఉన్నాయి, ఏవి వాడచ్చు ఏవి వాడకూడదు అనేది దీని మీద ఉంటుంది. అలాగే అవి వాడడం వలన ఫైన్స్ ఎంతెంత ఎవరెవరికి వేస్తారనేది కూడా దాని మీద డీటెయిల్గా రాస్తున్నది. అలాగే దాంతోపాటుగా ఆల్టర్నేటివ్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా దాని మీద ఉంటాయి. అందరూ కూడా, ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మాకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే మన పర్యావరణం కాపాడుతారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టమైన ప్రకటన చేయని ప్రధానమంత్రి మోదీని నిలదీయాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు మోదీకి ఘన స్వాగతం పలకడంతో ఆంధ్ర ద్రోహులుగా చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోతారని పెందుర్తి CPM పార్టీ జోన్ కార్యదర్శి బి జగన్ నాయకుల తీరుపై నిప్పులు చెరిగారు. స్పష్టత ఇవ్వని కారణంగా పెందుర్తి మండలం సుజాత నగర్లో CPM పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ విశాఖపట్నం పర్యటనకు వస్తే స్టీల్ ప్లాంట్ పై ఆయన్ను బహిరంగంగా నిలదీయాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి నాయకులు ఏమాత్రం స్పందించకపోవడంతో చోద్యంగా ఉందన్నారు. దీనిపై CPM పార్టీ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేశారు. స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, MP భరత్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాట్లాడకపోవడం సిగ్గుచేటని అన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు విశాఖ పర్యటనకు వచ్చి ఆశలన్నిటిని నిరాశ చేశాడైనా, ప్రధానంగా ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రకటన చేస్తారని చెప్పేసి ఇక్కడ ఉండే ప్రజలందరూ ఆశించారు. కనీసం ఆయన ఏమి మాట్లాడలేదు. ఇక్కడుండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక్కడుండే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడలేదు. ఇక్కడ విద్యుత్ ఛార్జీలు పెంచడానికి వీలుగా ఉన్నాయి, విద్యుత్ బిల్లు కోసం, విద్యుత్ చట్టం కోసం మాట్లాడలేదు, అధిక ధరల కోసం మాట్లాడలేదు. ఎక్కడో మిట్టలు, ఇప్పటికే ఆల్రెడీ మిట్టలు శంకుస్థాపన కూడా జరగలేదు. అటువంటి మిట్టల కంపెనీకి ఐరన్ వర్క్ కావాలి, పైప్ లైన్ ద్వారా పంపించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అంటే, ఈరోజు పెట్టుబడిదారుల దగ్గర, మిట్టల దగ్గర ఈరోజు లంచాలు తీసుకోవడానికి మాత్రమే ఈరోజు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతోంది. తెలుగు ప్రజలకి, ఆంధ్ర ప్రజలకి ద్రోహులుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వ్యవహారం చేశారు. మోడీ గారు కూడా కనీసం ఆంధ్ర రాష్ట్రానికి అభినందనలు చెప్పే అవకాశం వచ్చిందని మాట్లాడాడు. ఏంటి అభినందనలు చెప్పే అవకాశం? నువ్వేం సిప్యాడ్ని ఆధునీకరణ చేస్తానని చెప్పావు, అంటే ప్రైవేటీకరణ చేస్తానని చెప్పడం. కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి మాతో పాటు పోరాటంలోకి వస్తే సరే, లేకపోతే వీధుల్లో తిరగకుండా అడ్డుకుంటాం. రేపు భోగి మంటల్లోనే మీ బొమ్మల్ని దానం చేస్తాం. అటువంటి పరిస్థితి తెచ్చుకునే కంటే మాతో పోరాటంలో రావాలి. మోడీకి వ్యతిరేకంగా పొట్టాడి స్టీల్ ప్లాంట్ రక్షించుకోవాలి, విద్యుత్ ఛార్జీలు రద్దు చేయించుకోవాలి. ఆ రకంగా పోరాటం కొనసాగుతుంది. అటువంటి పోరాటం చేస్తే నిన్న అక్రమంగా ఆడవాళ్ళని కూడా చూడకుండా అరెస్టులు చేయడం చాలా దుర్మార్గమైంది. దీన్ని CPM పార్టీ తీవ్రంగా గోపాలపట్నం జోన్ కమిటీ ఖండిస్తూ ఉంది. భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.
వైకుంఠ ద్వార దర్శనం కోసం లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారని తెలిసి కూడా టోకెన్ల జారీలో తగిన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైన కారణంగానే ఈ తొక్కిసలాట ఘటన జరిగిందని మాజీ మంత్రి అమర్ ఆరోపించారు. నేడు విశాఖ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. భక్తులు ఏమైపోయినా పర్వాలేదన్న ధీమాతో అధికారులు ఉన్నట్టు స్పష్టంగా జరిగిన దుర్ఘటన చూస్తే అర్థమవుతుందని అన్నారు. రెవెన్యూ, పోలీస్, ఇంటెలిజెన్స్ విభాగాలన్నీ ఏమైపోయాయని ప్రశ్నించారు. భక్తుల ప్రాణాల విషయంలో ఎందుకింత అలసత్వంగా వ్యవహరిస్తారని మండిపడ్డారు. ఈ నిర్లక్ష్యానికి సీఎం, టీటీడీ చైర్మన్, ఈవో, జేఈఓల్లో ఎవరు బాధ్యత తీసుకుంటారని ధ్వజమెత్తారు. చేసినటువంటి పాపాలు, మనం చేసినటువంటి తప్పులు మన హయాంలో జరిగేటువంటి ఘటనలకు కారణం అవుతాయనేటువంటిది శాస్త్రంగా చెప్తుందా లేకపోతే జరుగుతున్నటువంటి కాలం చెప్తుందా అనేటువంటి దానికి అనేక ఇటువంటి ఉదాహరణలు ఉన్నాయి. గతంలో వైకాల మండపం ఉండేది తిరుపతిలో, మీ అందరూ తెలుసు. అప్పట్లో చిన్నజీయర స్వామి వారు కూడా ఆ వైకాల మండపాన్ని తొలగిస్తున్నప్పుడు ఆయన దాన్ని వ్యతిరేకించారు. తర్వాత సరే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేటువంటిది అలిపిరి ఘటన జరిగింది, చంద్రబాబు నాయుడు గారి మీద బాంబ్ బ్లాస్ట్. తర్వాత ఇన్సిడెంట్స్ ఒక్కొక్కటి దానికి అంటే దైవం నమ్మినటువంటి వారికి ఒకలాగా ఉంటుంది, దైవం నమ్మనటువంటి వారికి ఒకలాగా ఉంటుంది. ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో మొన్న లడ్డు వ్యవహారం అనేటువంటిది రాజకీయంగా వాడుకున్నటువంటి పరిస్థితుల్లోనే ఆ రోజు అనుకున్నాం ఇది అనవసరంగా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, లేకపోతే దేవుణ్ణి అనవసరంగా లాగుతూ ఉన్నారు, ఇది అరిష్టం అనేటువంటి మాట చాలామంది పెద్దలు మాట్లాడారు. ఈరోజు చూస్తే ఈ ఘటన జరిగింది. సో దానికి దీనికి లింక్ పెట్టాలని అంటే పెట్టాలా వద్దనేటువంటిది ప్రజలు నిర్ణయించుకుంటారు. సో ఏదేమైనప్పటికీ కొంతమంది నాయకత్వాలు, కొన్ని పాదాలు ఈ రకమైనటువంటి పరిస్థితులకు కారణం అవుతాయనేటువంటిది కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. సో ఏదైనా ఇది సందర్భం కాదు మనం మాట్లాడుకోవడానికి. నిన్న జరిగినటువంటి ఘటన అనేటువంటి చాలా దురదృష్టకరం. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో జరగలే ఎప్పుడు. సో ఇటువంటి జరగడం అనేటువంటిది బాధాకరం. దీనికి కారకులైనటువంటి వారు అందరూ కూడా దీనికి బాధ్యత వహించాలనేటువంటిది ప్రజలు ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వంపై వామపక్ష పార్టీల మండిపాటు. స్టీల్ ప్లాంట్ పై స్పష్టత ఇవ్వని నేపథ్యంలో వ్యక్తమవుతున్న నిరసన సెగ. రాష్ట్రాభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. విలేకరుల సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గాండిబాబ్జీ అభిప్రాయం వెల్లడి. టీటీడీ తొక్కిసలాట ఘటనకు కారణం ప్రభుత్వ వైఫల్యమే. భక్తుల నియంత్రణ చేతకాని ప్రభుత్వం బదులు చెప్పాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి అమర్నాథ్. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.